ఆయన పెద్దరాయుడు అటు మాస్ ఆడియన్స్ ను ఇటు క్లాస్ ఆడియన్స్ ను తన నటనతో మెప్పించారు. కానీ ఇప్పుడు మోహన్ బాబుకు పెద్ద గంటమే వచ్చి పడింది. కలెక్షన్ కింగ్ కు కుటుంబ గడవలు పెద్ద చికాకులే తెచ్చిపెట్టాయి. సొసైటీలో రోజు ఇదే కుటుంబం గురించి చర్చ నడుస్తోంది. అందుకు కారణం వారింట్లో రచ్చ జరగడం. ఆస్తి వివాదాలు ఎలా మొదలయ్యాయి, మనోజ్ ను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇంట్లో ఏం జరుగుతున్నది అనేది పక్కన పెడితే రోజు ప్రెస్ మీట్లు, తండ్రి కొడుకుల మధ్య కంప్లైంట్లు ఇవే నడుస్తున్నాయి. ఇంకెన్ని రోజులు ఇలా? The relationship between two persons of a family must be like a fish and water, but it should not like a fish and a fisherman. ఇది పెదరాయుడులో ఫేమస్ సినిమా డైలాగ్. ఇప్పుడు అదే పెదరాయుడు ఇంట్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ మాదిరిగా తయారైంది. గత కొన్ని రోజులుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో కంప్లైంట్ల కలెక్షన్ నడుస్తుంది. అవును, ఫ్యామిలీ మ్యాటర్ ఎందుకు రచ్చకెక్కింది, ఏం జరుగుతుంది, ఆస్తుల్లో వాటాల పంపకాలే కారణమా, మనోజ్ వ్యవహారమే సమస్య, వరుసగా ఇంటి గుట్టు బయట ఎందుకు పెట్టుకుంటున్నారు, అన్నీ డీకోడ్ చేద్దాం. నిజానికి మోహన్ బాబు టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ యాక్టర్. 550 సినిమాలు, 50 సినిమాలకు ప్రొడ్యూసర్ గా పెద్ద హిస్టరీనే ఉంది. మోహన్ బాబు అంటే క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అన్న వర్షన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ పెదరాయుడి ఇంట్లోనే క్రమశిక్షణ క్రాస్ అయింది. రోజు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ మధ్య డైలాగ్ వార్ డైలీ సీరియల్ మాదిరిగా నడుస్తూనే ఉంది. రోజు ఒకరిపై మరొకరి కంప్లైంట్లు, బౌన్సర్ల తోపులాటలు, ఇవే సీన్లు. మా కుటుంబం నన్ను వేరుగా చూస్తుంది, వేరు చేయాలనుకుంటుంది. మా అమ్మకు బ్రెయిన్ వాష్ చేశారు. ఇవి ఆస్తి గొడవలు కానే కావు. నాన్నను డైరెక్ట్ కలుద్దామంటే అవకాశం ఇవ్వడం లేదు. ఇది మనోజ్ డైలాగ్స్. మరి మధ్యలో ఏం జరుగుతుందన్న విషయం చుట్టూనే అసలు మ్యాటర్ అంతా తిరుగుతుంది. మొన్నటిదాకా ఇష్యూ హైదరాబాద్ జల్పల్లి ఫామ్ హౌస్ లో జరగగా ఇప్పుడు సీన్ తిరుపతికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు మనోజ్ కూడా తిరుపతి చుట్టే తిరుగుతున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలోకి ఎంట్రీ కూడా లేకుండా పోయింది. మనోజ్ ఎందుకు లోపలికి వెళ్దామనుకుంటున్నాడు, అక్కడి బౌన్సర్లు ఎందుకు అడ్డుకుంటున్నారు, గొడవ ఎందుకు జరుగుతోంది, ఫ్యామిలీ ఇష్యూని కూర్చొని ఎందుకు సెటిల్ చేసుకోలేకపోతున్నారు. పెద్దరాయుడిగా సినిమాలో ఎన్నో తీర్పులిచ్చిన మోహన్ బాబు సొంత కుటుంబంలో పంచాయతీని ఎందుకు తెగేదాకా లాగుతున్నారు. ఇవన్నీ ఎవరికీ అర్థం కాని విషయాలు. ఇవి ఆస్తి గొడవలు కానే కావు. జనంలోకి వెళ్లి అడిగితే తెలుస్తుందని మనోజ్ అంటున్నాడు. సీన్ కట్ చేస్తే గారాబంగా పెంచితే గుండెల మీద తన్నావురా అని మోహన్ బాబు చెప్తున్నారు. సీన్ కట్ చేస్తే మ్యాటర్ తిరుపతికి షిఫ్ట్ అయింది. ఏటా మోహన్ బాబు కుటుంబం తిరుపతిలోని మోహన్ బాబు వర్సిటీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుతారు. ఇప్పుడు కూడా వాళ్ళంతా అక్కడికే వెళ్లారు. కానీ ఈసారి మనోజ్ మాత్రం లేడు, రానివ్వలేదు. గేట్లు మూసేశారు. భారీ బౌన్సర్లను పెట్టారు, అడ్డుకున్నారు, పంపించేశారు. దీంతో మనోజ్, మౌనిక ఇద్దరు వెనుదిరిగారు. ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్ తో నేను లోపలికి వెళ్ళి మా తాత నాన్నమ్మ సమాధికి దండం పెట్టుకొని, మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెంసేపు కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు, ఆ సాయిబాబా మీద ఒట్టుగా జరగకూడదు, దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను. తెలుసుకునేంత వరకు ఆగను, ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం.
అయితే మనోజ్ లేటెస్ట్ గా కూడా తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ చుట్టూనే మ్యాటర్ నడుస్తోంది. నన్ను లోనికి ఎందుకు రానివ్వరో చూస్తానంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మోహన్ బాబు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం విద్యా సంస్థల ప్రాంగణంలోకి వెళ్లకూడదని, అయినా సరే డైరీ ఫామ్ లోని గేటుపై నుంచి దూకి 200 మందితో కలిసి లోపలికి ప్రవేశించాడని, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరనే అవుతుందంటున్నారు మోహన్ బాబు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు కోర్టుకు అప్పీలు చేస్తున్నానంటూ లెటర్ రిలీజ్ చేశారు. మరోసారి సీన్ కట్ చేసి తండ్రి మోహన్ బాబు అన్న విష్ణుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తన కూతురు పుట్టాక వచ్చిన మొదటి పండుగకు కూడా ఇంటికి రానివ్వడం లేదని, ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారన్నది ఆరోపణ. తన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి చీకట్లో భయంతో తొలగించారంటున్నాడు మనోజ్. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాక్కుని ఈ చక్కెరలు పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బ్యానర్లు వీక్ ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి, మా సొంత తమ్ముళ్ళలాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకొని తిప్పే రకం కాదు, నేను అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి పిలిచి, రే మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. సంక్రాంతి పండుగ పూట కూడా మంచు ఫ్యామిలీలో గొడవలి హైలైట్ అయ్యాయి. ఎక్కడికైనా వస్తానని ఒకరు, ఎక్కడికి రావద్దని ఇంకొకరు. ఇదంతా తీగలాగే వరకు సాగుతుందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. మంచు కుటుంబంలో మంటలు వీలైనంత త్వరగా చల్లార్చుకోకపోతే మోహన్ బాబు ఇన్నేళ్ల ప్రెస్టేజ్కే పెద్ద మైనస్. మనోజ్ కు ఏం కావాలి? ఆయన కోరుకుంటున్నదే. మోహన్ బాబు ఎందుకు దూరం జరుగుతున్నారు? 75 ఏళ్ల వయసులో ఈ టెన్షన్ అవసరమా? రిస్క్ తీసుకోవడం ఎందుకు అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా విష్ణు ఉన్నారు. ఇది మరో ఎపిసోడ్. ఇంటి గొడవే పరిష్కరించుకొని వారు ఇండస్ట్రీ సమస్యలు, వివాదాలకు చెక్ పెడతారా అన్న పాయింట్ కూడా తెరపైకి వస్తుంది. మరి నెక్స్ట్ జరగబోయేదేంటి? మోహన్ బాబుకు కోపం ఎక్కువంటారు. ఆయన కెరియర్లో సినిమా షూటింగ్లలో చాలా గొడవలు, వివాదాలు జరిగాయంటారు. ఇక ఇప్పుడు అలాంటివే జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కుటుంబ గొడవలో ఓ జర్నలిస్ట్ పై దాడి చేసేంత వరకు మ్యాటర్ వెళ్ళింది. ఈ దాడి కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మోహన్ బాబు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కానీ రిలీఫ్ దక్కలేదు. సో ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ కాస్త కోర్టులు, కేసులు, అరెస్టుల దాకా వెళ్లే పరిస్థితి తయారైంది. ఇండస్ట్రీలో మోహన్ బాబుకు ఓ పేరుంది, వారికో రేంజ్ ఉంది. కానీ వాళ్ళింట్లో జరుగుతున్న పరిణామాలు డైలీ సీరియల్ గా మారి రోజు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. గతంలో వీరి కుటుంబం చాలా ట్రోల్స్ కు గురైంది. ఇప్పుడు కూడా అలాంటివి తెరపైకి వస్తున్నాయి. తెలుగు సినిమా వజ్రోత్సవాల టైంలో చిరంజీవికి సినీ పెద్దలంతా కలిసి లెజెండరీ అవార్డు ఇద్దామని అనుకుంటే ఎవరు లెజెండరీ, ఎవరు సెలబ్రిటీ అని స్టేజ్ పైని ప్రశ్నించి పెద్ద దుమారమే క్రియేట్ చేశారు కలెక్షన్ కింగ్. దీంతో చిరంజీవి అవార్డును వద్దనుకున్నారు. ఆ తర్వాత చాలా మ్యాటర్స్ జరిగాయి. సో మోహన్ బాబు చుట్టూ ఇండస్ట్రీ వివాదాలే కాదు, పొలిటికల్ దుమారాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఒక్కటి లేదనుకున్నారు. కానీ ఫ్యామిలీ గొడవలతో ఇంటి పోరు కూడా రచ్చకెక్కి ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఈ ఫోటో చూడండి. సంక్రాంతి పండుగ రోజు మెగా ఫ్యామిలీ హీరోలతో మంచు మౌనిక కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేశారు. ఇందులో నరేష్ కూడా ఉన్నారు. ఈ ఫోటోను మంచు మనోజ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పండగను తన కూతురు ఎంజాయ్ చేసిందని, ఫ్యామిలీ లాంటి స్నేహితులతో కలిసి ఈ పండగ జరుపుకున్నామన్నారు. సో ఫ్యామిలీ దగ్గరకు రానివ్వకపోయినా తన కుటుంబం లాంటి ఫ్రెండ్స్ తో కలిసి పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఇంకొందరు కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఒకప్పుడు మెగా ఫ్యామిలీతో మోహన్ బాబు పరోక్షంగా దూరం జరిగినా ఇప్పుడు మనోజ్ మాత్రం టైం చూసి వారితో తిరగడం చుట్టూ పెద్ద రచ్చ నడుస్తోంది.
మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు తండ్రి కొడుకులు. ఒకరికి ఒకరు ఎదురుపడే పరిస్థితి లేదు. మనోజ్ ఎంత ప్రయత్నం చేస్తున్నా మోహన్ బాబు మాత్రం దగ్గరికి రానివ్వడం లేదు. తాజాగా తిరుపతి వెళ్లిన మనోజ్ కాలేజీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. హాస్టల్స్ లో జరుగుతున్నవి, యూనిఫామ్ల విషయాలు ఇవన్నీ బయట పెడుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్ని బయట పెడతారు, ఎంత డ్యామేజ్ చేస్తారన్నది అసలు పాయింట్ గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో కీలక విషయం చూద్దాం. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా విష్ణు ఉన్నారు. అంటే ఇండస్ట్రీలో కీ అసోసియేషన్. ఏవైనా కష్టాలు, సమస్యలు, వివాదాలు వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత విష్ణుపై ఉంది. ఇప్పుడు ఇంటి రచ్చతో ఏమి చేయలేని పరిస్థితి. మనోజ్ ను కంట్రోల్ చేయడమా, సర్ది చెప్పడమా, మ్యాటర్ సెటిల్ చేయడమా, ఇవేవీ జరగడం లేదు. తీగ తెగేదాకా లాగుదామనుకుంటున్నారా అన్నది కూడా అర్థం కాని విషయం. ఇంట్లో సమస్యని పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఇండస్ట్రీ సమస్యలు ఎలా డీల్ చేస్తారన్న మెసేజ్ కూడా బయటికెళ్తుంది. సో చెప్పాలంటే ఈ ఎపిసోడ్ మొత్తం మనోజ్ కంటే మోహన్ బాబుకు, అటు మంచు విష్ణుపైనే ఎక్కువ ఎఫెక్ట్ చూపించేలా కనిపిస్తోంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీ ఫైర్ తో చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికైనా మ్యాటర్ కు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా పూడ్చుకోలేనంత నష్టం జరుగుతున్నట్టున్నారు. మోహన్ బాబు గతంలో రిలీజ్ చేసిన ఆడియోలో కొన్ని విషయాలపై క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంట్లో మనోజ్ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడి ఇంట్లో బిహేవ్ చేయడం నీచమన్నారు. ఎంత చేసినా తనకు అపఖ్యాతి తెచ్చావన్నారు. అటు ఆస్తుల మ్యాటర్ పైన స్పష్టత ఇచ్చారు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది తన ఇష్టమని, పిల్లలకు ఇస్తానా, దాన ధర్మాలు చేస్తానా అనేది పూర్తిగా తన నిర్ణయమే అని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు తనకు తండ్రులు తాతల నుంచి ఆస్తులు రాలేదని, తానే సంపాదించుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో మనోజ్ రెండో పెళ్లి తర్వాత మ్యాటర్ పూర్తిగా టర్న్అవుట్ అయినట్టుగా మోహన్ బాబు వాయిస్ మెసేజ్ ద్వారా అర్థమవుతుందన్న విషయం. ఈ వివాదంలో సంబంధం లేని తన భార్యను లాగారని, తాను హర్ట్ అయ్యానన్నారు మనోజ్. సో ఫ్యామిలీ ఇష్యూకి ఇప్పట్లో పులి స్టాప్ పడేది లేదని ఇద్దరి మాటల ద్వారా అర్థమవుతున్న మ్యాటర్. మరోవైపు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో జోక్యం చేసుకోవడానికి, మధ్యవర్తిత్వం వహించేందుకు ఎవరు ముందుకు రావడం లేదా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. మోహన్ బాబు వ్యవహార శైలి అందుకు కారణమా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ఇందులో తలదూరుస్తే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోననుకుంటున్నారా అన్నది కూడా కీలకంగా మారింది. గతంలో సినీ కుటుంబాల్లో ఇలాంటి తగాదాలు వచ్చినప్పుడు సినీ పెద్దలు కల్పించుకొని కంట్రోల్ చేసిన పరిస్థితులున్నాయి. కానీ మోహన్ బాబు విషయంలో మాత్రం మ్యాటర్ అంతా మధ్యవర్తులెవరూ లేకుండా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టే నడుస్తోంది. బాబుకు ఇప్పుడు మాట తేల్చుకునే టైం వచ్చింది. ఇది లాగే కొద్దీ ఇంకా చాలా చాలా నష్టం చేస్తుంది తప్ప లాభం చేయదంటున్నారు. మరి మంచు కుటుంబం కలుస్తుందా, లేదంటే మంటలు అలాగే కంటిన్యూ అవుతాయా అన్నది వారి ఫ్యామిలీ కోర్టులోనే